కన్సర్న్ సబ్స్టిట్యూట్ గా హర్షిత్ రాణాను ఆడించడం సరికాదని ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అన్నాడు. కన్సర్న్ రూల్స్ కు ఇది విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. 5 టీ20ల సిరీస్ లో భాగంగా పూణే వేదికగా శుక్రవారం జరిగిన 4వ టీ20లో సమిష్టిగా రాణించిన ఇండియా 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ని కైవసం చేసుకుంది ఇండియా. అయితే ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణా కన్సర్న్ సబ్స్టిట్యూట్ గా బరిలోకి దిగి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. 3 కీలక వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. శివన్ దూబే కన్సర్న్ గాయానికి గురవడంతో అతని స్థానంలో బరిలోకి దిగాడు. భారత్ బ్యాటింగ్ సందర్భంగా ఆఖరి ఓవర్లో శివన్ దూబే హెల్మెట్ కు బంతి బలంగా తాకింది. దాంతో కన్సర్న్ రూల్స్ వాడుకున్న టీమిండియా తెలివిగా హర్షిత్ రాణాను బరిలోకి దించి ఆశించిన ఫలితాన్ని అందుకుంది. అయితే బ్యాటింగ్ ఆల్రౌండర్ స్థానంలో స్పెషలిస్ట్ పేసర్ అయిన హర్షిత్ రాణాను ఎలా ఆడిస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ రూల్స్ 12734 ప్రకారం కన్సర్న్ గాయానికి గురైన ఆటగాడి స్థానంలో అతనికి సరిపోయే ప్లేయర్ ను మాత్రమే బరిలోకి దించాలి. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన శివన్ దూబే స్థానంలో మరో బ్యాటింగ్ ఆల్రౌండర్ ను ఆడించాల్సి ఉంది. కానీ భారత్ హర్షిత్ రాణాను ఆడించడం వివాదాస్పదమైంది. అయితే మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన జోస్ బట్లర్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ఇది అన్యాయమని అభిప్రాయపడ్డాడు. ఇది ఏమాత్రం సరైన రిప్లేస్మెంట్ కాదు. శివన్ దూబేకు హర్షిత్ రాణా ఏమాత్రం సరిపోలే ఆటగాడు కాదు. ఈ కన్సర్న్ సబ్స్టిట్యూట్ ను మేం ఏమాత్రం అంగీకరించాం. శివన్ దూబే గంటకి 25 మైల్స్ వేగంతో బౌలింగ్ చేసినా, హర్షిత్ రాణా తన బ్యాటింగ్ ను మెరుగుపరుచుకున్నా అది ఆటలో భాగమే. ఈ మ్యాచ్ లో మేం గెలవాల్సింది. ఈ నిర్ణయం మా ఓటమిని ప్రభావితం చేసింది. ఈ సబ్స్టిట్యూట్ ను మేం ఏమాత్రం అంగీకరించాం. మమ్మల్ని సంప్రదించకుండానే హర్షిత్ రాణాను కన్సర్న్ సబ్స్టిట్యూట్ గా బరిలోకి దించారు. నేను అవుట్ అయిన తర్వాతే హర్షిత్ రాణా కన్సర్న్ సబ్స్టిట్యూట్ అనే విషయం తెలిసింది. వెంటనే నేను హర్షిత్ రాణా ఎందుకు ఆడుతున్నాడని అంపైర్లను ప్రశ్నించాను. వారు కన్సర్న్ రిప్లేస్మెంట్ అని బదులిచ్చారు. ఈ నిర్ణయాన్ని నేను వెతికిరించాను. ఇది ఏమాత్రం సరిపోయే రిప్లేస్మెంట్ కాదు. మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారని అంపైర్లు చెప్పారు. మమ్మల్ని సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ తో ఈ విషయంపై మాట్లాడుతాం. మాకు ఉన్న కొన్ని సందేహాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతామని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.